శనివారం నాడు గింజ తీయవచ్చు. అంటే పత్తి చక్కగా ఒలిచి అందులో ఉండేటువంటి ఆ గింజ ఏదైతే ఉంటుందో దాన్ని తీయవచ్చు. ఇలా ఈ గింజని వేరు చేయడానికి ఉపయోగపడేటువంటి వారాలేమో మనకి బుధవారం, శనివారం. తతిమా వారాల్లో గింజ తీయరాదు అని. ఇందులో కూడా ఒత్తులు చేసుకునడానికి ఎప్పుడు కూడా సోమవారం నిషిద్ధమని. సోమవారం నాడు ఎప్పుడు కూడా ఒత్తులు చేయరాదు అని ఒక మాట చెప్తూ ఉంటారు. ఒలిచినటువంటి పత్తి ఉన్నట్లయితే అంటే గింజ వేరు చేసి దాంట్లో ఉండేటువంటి నలకలు ఇట్లాంటివన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకున్నటువంటి పత్తి ఏదన్నా ఉన్నట్లయితే కనుక మంగళ శుక్రవారాలు అయినప్పటికి కూడా ఒత్తులు చేసుకోవచ్చు. ఒకవేళ ఒలవని పత్తి ఉన్నట్లయితే మాత్రం మంగళవారం అయినా శుక్రవారం అయినా కూడా ఒత్తులు చేయరాదు. ఈ నియమాలన్నీ ఎవరికి వర్తిస్తాయి? ఏదన్నా ఒకరోజు మేము ఒత్తులు చేసుకుందాం అనుకునేటువంటి వారికి వర్తిస్తాయి. రోజువారీగా దీపారాధనకి ప్రతిరోజు కూడా ఒత్తులు చేసుకుంటూ ఉండేటువంటి వారికి మాత్రం ఈ యొక్క వార నియమాలు ఏవి పాటించాల్సినటువంటి అవసరమైతే లేదు. మనం బాగా జ్ఞాపకం తెచ్చుకుంటే కాస్త పాత రోజుల్లోకి